హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సూపర్ జ్యూసీ స్పాంజ్ కేక్ మీకు నేర్పిస్తున్నానండి. ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. మీరు ఖచ్చితంగా ఈ కేక్ తిన్న తర్వాత హనీ ఈజ్ ద బెస్ట్ అంటారు, ఎందుకంటే అంత బాగుంటుందన్నమాట. చాలా జ్యూసీగా, చాలా స్పాంజీగా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట. ఈ కేక్ మీరు ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు. అన్ని ఇంట్లో దొరికే వస్తువులతోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. మీ పిల్లల బర్త్డేస్ కానీ ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి ఈ కేక్ ట్రై చేయండి. మిగతా కేక్లన్నీ మర్చిపోతారు, అంత బాగుంటుంది. మరి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి రెడీ చేసుకుందామా? ముందుగా మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలన్నమాట. దానికోసం 2.5 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి మాత్రమే బాగుంటుందండి, గోధుమ పిండి అంతగా బాగుండదు. 2.5 కప్పులు ఒక జాలి గరిటెలో వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా తీసుకోవాలి. ఇక్కడ సరిగ్గా ఫోకస్ అవ్వలేదండి, సారీ ఫర్ దట్. అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. బాగా జల్లెడ పడితే ఈ కేక్ చక్కగా ఫ్లఫీగా వస్తుందన్నమాట. అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్పు పంచదార పొడి వేసుకుని దాన్ని కూడా మీరు చక్కగా జల్లించుకోవాలి. ఈ విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 కప్పుల పాలు తీసుకోవాలండి. కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు. ఇక్కడ నేను మేగడతో సహా తీసుకున్నాను, మేగడ ఉందనమాట నేను తీసుకున్న పాలల్లో. ఆ పాలల్లోకి మీ దగ్గర ఉన్నట్లయితే 1/2 కప్పు కండెన్స్ మిల్క్ వేసుకోండి. మిల్క్ మేడ్ అంటాం కదా అది. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు అందులో 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్, ఏదైనా ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే 1/2 కప్పు కరిగించుకున్న వెన్న, అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. వెన్నని కరిగించి వేస్తున్నాను. అందులో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ లేదా యాలక్కాయల పొడి కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. దీని బదులుగా 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసి ఈ మిశ్రమాలన్నీ చక్కగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పొడి పదార్థాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో కలపాలి. మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలిపితే పిండి బాగా కలుస్తుందనమాట. మొత్తం పిండంతా వేసేసే వరకు మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఈ పిండి కలపడంలోనే ఫ్లఫీనెస్ వస్తుందండి. మొత్తం పిండంతా వేసి కలిపిన తర్వాత నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతున్నాను అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కేక్ అయినా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చాలా బాగా కలిపి ఇప్పుడు గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి మన మిశ్రమాన్ని పోసుకోవాలి. ఇక్కడ నేను హార్ట్ షేప్లో ఉన్న కేక్ టిన్లో వేస్తున్నాను అనమాట. దీన్ని ఒకసారి ట్యాప్ చేసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒకవేళ ఓవెన్ లేకపోతే కూడా సేమ్ ఇలాగే 45 మినిట్స్ మనం ఒక కడాయిలో పెట్టుకొని బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హనీ సిరప్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో 100 ml వాటర్ తీసుకోవాలి, అంటే చిన్న కప్పు వాటర్ తీసుకొని అందులో 1/2 కప్పు పంచదార, 5-6 టేబుల్ స్పూన్ల హనీ అంటే తేనె వేసుకోవాలి. వేసి పంచదార కరిగేంత వరకు మనం లో ఫ్లేమ్లో బాగా మరిగించుకొని ఇలా తయారైన ఈ హనీ సిరప్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మనం మీ దగ్గర ఉన్న ఏదైనా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్లు లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఇది జెల్లీలాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇవి 2 గార్నిష్ కోసం వాడతామన్నమాట. ఈ లోపుగా నా కేక్ రెడీ అయిపోయిందండి. దీన్ని బయటకు తీసి చూస్తే చూడండి, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా బేక్ అయిందనమాట. ఇలా మీరు చాలా పర్ఫెక్ట్గా కడాయిలో కూడా చేసుకోవచ్చు. గార్నిష్ కోసం ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి కూడా వాడుతున్నాను, అది కూడా ఆప్షనల్ అండి. ఇప్పుడు మనం కేక్ని చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత కత్తితో ఒకసారి రన్ చేసి దీన్ని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న ఎక్సెస్ లేయర్ని కట్ చేసి తీసేయాలి, లేదంటే ఉంచుకోవచ్చు కూడా, మీ ఇష్టం అనమాట. ఇక్కడ నేను పై లేయర్ తీసేసి దాన్ని ఇన్వర్ట్గా రివర్స్ చేసి దాన్ని నేను టూత్పిక్తో ఈ విధంగా కింది వరకు గుచ్చుతున్నాను. ఎందుకంటే మనం హనీ సిరప్ పోసినప్పుడు పీల్చుకోవడానికి ఏదైనా కింద వరకు గుచ్చాలన్నమాట. అలా అయితే మీకు చాలా బాగా సిరప్ అనేది పీల్చుకుంటుంది కేక్. ఆ తర్వాత మన హనీ సిరప్ని మెల్లగా పోసుకోవాలి. ఇలా పోసేటప్పుడు హనీ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ చల్లారిపోతే కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని దాన్ని ఈ విధంగా పోయాలి. చూడండి, వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇలా 10 నిమిషాలు కదపకుండా ఉంచాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న జామ్ని పైన అప్లై చేయాలి. ఒక లేయర్ లాగా మొత్తం కేక్ అంతా, అలాగే సైడ్స్కి మొత్తం అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. మంచి అకేషన్స్ కూడా చాలా సింపుల్గా ఇలా కేక్ని మనం రెడీ చేసుకోవచ్చు. పైన ఎండు కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో సులభంగా హనీ కేక్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి. నేను ఇంతవరకు చేసిన కేక్లు ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా జ్యూసీగా ఉందన్నమాట. మాయిస్ట్గా ఉంది, అంటే మనం హనీ సిరప్ వేసాం కదా, దానివల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.